श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 26 చూస్తున్నాం మనము. చదువుదాం శ్లోకము. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సో నిన్న చూసాము అశ్వత్థ వృక్షం గురించి ఒక వైభవం చెప్పుకున్నాం నిన్న. మనం భాష్యం చదవాలి. భాష్యం చదువుదాము. అశ్వత్థ సర్వవృక్షాణం, వృక్షములన్నింటిలోకి అశ్వత్థ వృక్షమును నేను. అశ్వత్థ వృక్షము యొక్క వైశిష్ట్యము నిన్న డీటెయిల్ గానే చెప్పుకున్నాం. దేవర్షీణాం చ నారదః, దేవాః ఏవ సంతః ఋషిత్వం ప్రాప్తాః మంత్రదర్శిత్వాత్. సో దేవతలు కూడా కొంతమంది ఋషులు అవుతారు. ఎందుకు అంటే మంత్రదర్శనము. నిన్న మనం చెప్పుకున్నాక మహర్షి యొక్క డెఫినేషన్ అంటే వాళ్ళు ఆత్మస్వరూపాన్ని దర్శించగలిగి ఉంటారు. అలాగే దేవర్షి అయి ఉండాలంటే రెండు కండిషన్లు: ఒకటి దేవత అయి ఉండాలి, రెండు మంత్రదర్శనము ఒక సామర్థ్యము కలిగి ఉండాలి. అది కూడా ఎటువంటి మంత్రము? ఆత్మస్వరూపానికి చెందినటువంటి ఆత్మస్వరూపాన్ని చెప్పేటటువంటి మంత్రమును దర్శించగలిగి ఉండాలి. అలాగా అటువంటి వాళ్ళు దేవర్షులు అవుతారు. ఆ దేవర్షులందరిలోకి చాలా మంది దేవర్షులు ఉంటారు. అందులో నారదుడును నేను. నారదుడు చాలా పెక్యులియర్. నారదుని యొక్క క్యారెక్టర్లో బోల్డ్ అంత వైశిష్ట్యం ఉన్నది. ఎక్కడ నారం దదాతి ఇది నారదః అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు కాబట్టి నారదుడు. సో అందుకని ఎక్కడెక్కడైతే ఎవరికైనా ఆత్మజ్ఞానము యొక్క బోధ చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు నారదుని యొక్క క్యారెక్టర్ వస్తుంది మన కథలు సాధారణంగా. అది నారదుని యొక్క వైశిష్ట్యము. సో దేవర్షులందరిలోకి నారదుడను నేను. గంధర్వాణం చిత్రరథో నామ గంధర్వ అస్మి. గంధర్వుల్లో చిత్రరథుడిని. చిత్రరథుడని ఒక పౌరాణికమైనటువంటి గంధర్వ క్యారెక్టర్ ఉంటుంది. అందులో ఆ చిత్రరథుడను నేను. మరి ఆ వైశిష్ట్యం ఏంటో నాకు తెలియదు కానీ మహాభారతంలో అర్జునుడు అయితే ఈ చిత్రరథుడి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. అంతవరకు నాకు తెలుసు. ఇంకా వేరే చోట్ల కూడా ఎక్కడ ఉండొచ్చు ఈ చిత్రరథుని యొక్క వైశిష్ట్యము. మరి నాకు అది తెలియదు. సో ఈ గంధర్వులందరిలోకి చిత్రరథుడు నేను. ఆఖరిది సిద్ధానాం కపిలః ముని. సిద్ధులలో కపిలముని నేను. కపిలముని ఇక్కడ చెప్తున్న కపిలముని యొక్క రెఫరెన్స్ భాగవతం నుంచి. కపిలముని యొక్క రెఫరెన్స్ భాగవతంలో కపిల దేవహూతి సంవాదము అని ఒక డిస్కషన్ ఉంటుంది. కపిల మహర్షికి తన తల్లి అయిన దేవహూతికి అని. సో దేవహూతికి కపిల మహర్షి, చిన్నపిల్లవాడైనటువంటి కపిల మహర్షి దేవహూతికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అది ఒక పెద్ద డిస్కషన్, చాలా చక్కని వేదాంత డిస్కషన్. అది కపిలముని. ఈ కపిలముని నుంచే సాంఖ్యశాస్త్రము కూడా వచ్చి ఉంటుంది. సాంఖ్యశాస్త్రముని ప్రతిపాదించాడు. అంటే సత్వరజస్తమో గుణముల యొక్క ప్రతిపాదన చేసినవాడు. ఈ జగత్తంతా కూడా అంతటా కూడా ఎక్కడ చూసినా కూడా సత్వరజస్తమో గుణములతో చేయబడినది అని చెప్పినవాడు. ప్లస్ సాంఖ్యశాస్త్రంలో బుద్ధి మనస్సు ఇంద్రియములు వీటికి చైతన్యానికి తేడా చెప్తారు. 26 తత్వములు చెప్పి అందులో ఒక తత్వము చైతన్యము, 6 పురుషుడని, మిగిలిన 25 తత్వాలు జడములు, అవ్యక్తము, బుద్ధి, అహంకారము, మనస్సు, ఇంద్రియములు, పంచమహాభూతములు. ఆ మొత్తం లిస్ట్ ఒకటి ఉంటుంది. క్రియేషన్ యొక్క ఆర్డర్. ఇదివరకు ఒకసారి ఎప్పుడు చెప్పుకున్నాము.
అది చెప్పిన వాళ్ళు సాంఖ్యులు. ఆ సాంఖ్య శాస్త్రానికి సోర్స్ కపిలముని చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్. సో ఈ కపిలముని చెప్పిన ఇన్స్ట్రక్షన్ మనకి భాగవతంలో కనిపిస్తుంది. కపిల దేవహూతి సంవాదం అని వెళ్ళి రిఫర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా మంచి వేదాంతం డిస్కషన్ అది. సో ఆ సిద్ధులందరిలోకి కూడా కపిలమునిని నేను, ఆ కపిలమునికి గొప్ప వైశిష్ట్యం అది. ఆ కపిలముని నేను, అందులోనూ సిద్ధుల యొక్క డెఫినేషన్ చూడండి. శంకర్లు చాలా చక్కగా సిద్ధులు అంటే ఎవరు అన్నది డిస్క్రైబ్ చేస్తున్నారు. జన్మనైవ ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అతిశయం ప్రాప్తానాం. అంటే జన్మ నుండియే, చిన్న చిన్న వయసు నుండియే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం అంటే ఈశ్వర భావము. ఐశ్వర్యం అంటే ఇక్కడ సంపద కాదు. ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము, లార్డ్షిప్. అతిశయంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొంతమంది పిల్లల వయసు నుంచే కూడా ఆ, ఈ ఇటువంటి క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళల్లో, సిద్ధులలో. వాళ్ళు సిద్ధులు. ఫర్ ఎగ్జాంపుల్ గురుదేవులు ఉన్నారు, శ్రీ శ్రీ రవిశంకర్. ఆయన చిన్నప్పుడే 4 ఏళ్లకే భగవద్గీత చెప్పడం. చిన్నప్పటి నుంచి కూడా ప్రపంచం అంతా నా గురించి, నా కుటుంబము, ప్రపంచం అంతా నా కుటుంబమే, అందరూ నా గురించి వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి అందరినీ కలుస్తానని చెప్పడం. అంటే ఈ చిన్నప్పటి నుంచే కూడా అటువంటి ఆ, ఒక గొప్ప జ్ఞానము, గొప్ప వైరాగ్యము డిస్ప్లే చేస్తారు. అలా మహాత్ముల్లో కొంతమందికి ఆ గుణాలు ఉంటాయి. మనం మహాత్ముల యొక్క కథలు చూస్తే అది కనిపిస్తుంది, వాళ్ళ బయోగ్రఫీల్లో కనిపిస్తుంది. అటువంటి వాళ్ళు సిద్ధులు. జన్మన ఏవ, జన్మ నుండియే అంటే చిన్న వయసు నుంచి, చాలా చిన్న వయసు నుండియే అటువంటి వాళ్ళు సిద్ధులు. ఆ సిద్ధులలో కపిలముని నేను. సో జన్మన ఏవ ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అతిశయం ప్రాప్తానం. అతిశయమైనటువంటి ధర్మము, జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము ఎవరికైతే ఉంటాయో చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుండి, వాళ్ళల్లో, అటువంటి వాళ్ళల్లో కపిల మునిని నేను, వాళ్ళు సిద్ధులు. సో చదువుదాం శ్లోకము. అశ్వత్థ సర్వ వృక్షాణం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం. అక్కడ ఒక మా తక్కువ ఉంది, ప్రింట్ మిస్టేక్ ఉంది. మాం అమృతోద్భవం, ఒక ఆ తక్కువ ఉంది. సో మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం. 3 విభూతులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి అశ్వానాం ఉచ్చైశ్రవసం. ఉచ్చైశ్రవస్ అనే అశ్వం. గజేంద్రాణం ఐరావతం, ఏనుగులలో ఐరావతం. ఎప్పుడు పుట్టినవి? అమృతోద్భవం, అమృత మథనము సమయంలో పుట్టినటువంటి గుర్రమైనటువంటి ఉచ్చైశ్రవసము. గుర్రములలో ఉచ్చైశ్రవసము, గజేంద్రులలో, ఏనుగులలో ఐరావతము నేను. అలాగే నరులలో నరాధిపం, రాజుని నేను. అయితే అమృతోద్భవం, ఉచ్చైశ్రవసం, ఐరావతం, ఇది కొంచెం డిస్కస్ చేసుకోవచ్చు. ఎప్పుడు పుట్టే అవి? అమృతోద్భవంలో పుట్టాయి. అమృతాన్ని పుట్టించడానికి మథనము చేశారు. అమృతం పుట్టాలంటే మథనం జరగాలి. అమృతము అంటే జ్ఞానమునకు ప్రతీక అమృతం. ఇక్కడ ఆ జ్ఞానము మనలో, హృదయంలో, మన మనసులో జ్ఞానం ఉదయించాలంటే చిలకాలి, కాస్త మథనం జరగాలి. మథనం జరిగినప్పుడే జ్ఞానం కలుగుతుంది. మథనం జరగకుండా డైరెక్ట్ గా జ్ఞానం కలిగిపోదు. జ్ఞానం కలగాలి అంటే మథనం జరగాలి. సో అమృతోద్భవం, ఆ అమృతము యొక్క మథనములో పుట్టిన గుర్రము ఏనుగు నేను. అయితే మనకి ఈ సముద్ర మథనం కథ అందరికీ తెలిసిందే. కథలో ప్రిన్సిపల్ ఏదో ఉండాలిగా, లేకపోతే ఏదో హ్యారీ పోటర్ స్టోరీలా ఉంటుంది అది. ఆ అమృత మథనంలో ముందు ఫస్ట్ అమృత మథనం చేయడానికి
అందులో ఉన్న ప్రిన్సిపల్ ఏమిటో ఒకసారి డిస్కస్ చేసుకో. ముందు ఏదో ప్రిన్సిపల్ ఉండాలి. ప్రిన్సిపల్ లేకుండా ఆ కథ ఉండదు కదా, లేకపోతే ఏదో ఫిక్షన్ స్టోరీలా ఉంటుంది అది. ఆ, అయితే అమృతము ఆ, అమృతమును సాధించాలి మనిషి అని కదా చెప్తున్నారు. తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ, గీతా శాస్త్రంలో కూడా అదే కదా, ఆబ్జెక్టివ్ అదే కదా. అర్జునుడికి తన ఆత్మస్వరూపం యొక్క బోధ చెప్తున్నాడు. ఫస్ట్ ఫస్ట్ 20 శ్లోకాలు ఆత్మజ్ఞానం యొక్క బోధతో మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. ఆ మోహములో మోహము వలన డిప్రెస్ అయిపోయిన అర్జునుడికి నేను యుద్ధం చేయను అని ఆ, బాణాలు పక్క అంటే ధనస్సు బాణాలు పక్కన పడేసి కూర్చున్న అర్జునుడికి మొట్టమొదట ఆత్మజ్ఞానంతో మొదలుపెట్టాడు ఇన్స్ట్రక్షన్. మనం చూసాం అశోచ్య రన్వశోచస్వం నుంచి ఆ, రెండో చాప్టర్ 11వ శ్లోకం నుంచి ఆ, ఓ 20 శ్లోకాలు, 30 శ్లోకం దాకా ఉన్న ఇన్స్ట్రక్షన్, 28వ శ్లోకం దాకా ఉన్న ఇన్స్ట్రక్షన్ అంతా కూడా ఆత్మజ్ఞానం యొక్క స్వరూపాన్ని చెప్పడం. చూడండి, ప్రాబ్లంలో ఉన్నవాడికి అల్టిమేట్ నాలెడ్జ్ ఫస్ట్ చెప్పాడు, ఆ తర్వాత వచ్చాడు కర్మయోగానికి. ముందు ఆత్మజ్ఞానం యొక్క ఆత్మ స్వరూపాన్ని చెప్పాడు. సో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చాడు ఫస్ట్, అది అమృతం. సో అమృతము, ఆ అమృతము ఆ ఉద్భవించాలంటే మథనం జరగాలి. అక్కడ అర్జునుడి కేసులో కూడా అది జరిగిందిగా, మనసులో మథనం జరుగుతున్నది. అప్పుడు ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. సో అయితే ఈ మథనము చేయడానికి ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఉంది. ధ్యానము ధ్యానము ద్వారా మథనము చేయాలి. ఆ ఆ ధ్యానము చేయడానికి ప్రతీక సముద్ర మథనము యొక్క కథ. అక్కడ వాళ్ళు పాల సముద్రాన్ని చిలుకుతారు. పాల సముద్రాన్ని ఇక్కడ మథనం చేస్తున్నారు. పాల సముద్రము హృదయమునకు ప్రతీక. ఇప్పుడు మనసులో ఎటువంటి ఆందోళన, భయము, రాగము, ద్వేషము, కామము ఇవేమీ లేవు అనుకోండి, మనస్సు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. సత్వగుణము యొక్క కలర్ డిస్క్రైబ్ చేసిన దానికి కలర్ ఉండదు గుణానికి. బట్ సత్వగుణాన్ని ఒక కథలో లేకపోతే ఒక పిక్చర్లో చూపెట్టాలనుకోండి, తెలుపు రంగులో చూపిస్తారు. తెల్లని రంగు సత్వగుణానికి ప్రతీక. తమో గుణానికి నలుపు రంగు, రజోగుణానికి ఎరుపు రంగు వాడతారు సాధారణంగా. రెస్ట్లెస్నెస్ కి ఎరుపు రంగు, తమో గుణము ఇనర్షియాకి నలుపు రంగు, సత్వగుణానికి తెలుపు రంగు వాడతారు. సో పాల సముద్రము అంటే హృదయానికి ప్రత్యేక. ఎందుకంటే హృదయం సత్వగుణ బై డిఫాల్ట్, మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉంటుంది బై డిఫాల్ట్. కానీ దాన్ని మనం రాగద్వేషాలతో కలుషితం చేసామనుకోండి, అది పోతుంది, ఆ సత్వగుణం తగ్గిపోతుంది. ఎప్పుడు మనము నేను నాది, అర్జునుడికి వచ్చిన ప్రాబ్లం వల్లే మనకి అందరికీ అంతే. ఇది నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అజ్ఞానము తమస్సు వల్ల కలిగినది అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పెట్టుకుని ఆధారంగా చేసుకుని రాగద్వేషాలు, కామము, రాగము, ద్వేషము, అది రజోగుణము, వాటితో కలుషితం చేసామనుకోండి మనస్సుని, ఆ తెల్లని రంగు పోతుంది, సత్వం తగ్గిపోతుంది. లేదా బై డిఫాల్ట్ మనస్సు తెల్లగా ఉంటుంది అని చెప్పడానికి ప్రతీక అది పాల సముద్రం. ఇప్పుడు పాల సముద్రంలో మథనము జరుగుతుంది. మథనం జరగాలి అంటే ధ్యానము చేయాలి. ధ్యానం చేయాలంటే నిటారుగా కూర్చోవాలి. ఏదైనా మథించాలంటే ఫస్ట్ కవ్వం కావాలి. అలాగే మనము ధ్యానం చేయాలంటే నిటారుగా కూర్చోవాలి. సో ఆ కవ్వం మంథర పర్వతమే కవ్వం, అది మన వెన్నుముకయే. ఆ మంథర పర్వతము వెన్నుముకకి ప్రతీక. నిటారుగా కూర్చోవాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. ఎక్కడ కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, కింద కూర్చున్నా స్ట్రైట్గా కూర్చోవాలి. నడ్డిని స్ట్రైట్గా పెట్టుకుని కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? కింద మంచి సపోర్ట్ మీద కూర్చోవాలి. మూలాధారాన్ని చక్కగా నేల మీద తగిలేటట్టో, లేదా కుర్చీ మీద ఒక స్ట్రాంగ్ బేస్ మీద తగిలేటట్టో కూర్చోవాలి. కదలని బేస్లో పెట్టి కూర్చోవాలి. మూలాధారాన్ని అంటే మన బేస్ని చక్కగా ఒక కదలిక లేని ప్లేస్లో పెట్టుకుని కూర్చోవాలి. అది కూర్మము దానికి ప్రతీక. కూర్మం ఎందుకు ప్రతీక అంటే కూర్మం కదలదు, అలా కదలకుండా ఉంటుంది. సో కూర్మం మీద మంథర పర్వతము నిటారుగా కదలకుండా ఆసనంలో చక్కగా కూర్చోవాలి. కూర్చుని మథనము చేయాలి. మథనము చేయడం అంటే ఏంటి? దేవాసుర దేవతలు, అసురులు, వాసుకి అనే పాముని చుట్టి వాళ్ళు చిలుకుతారు. దేవతలంటే మన మనస్సులో వచ్చేటటువంటి
పాజిటివ్ సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే దేవతలు. మనసులో వచ్చేటువంటి నకారాత్మకమైన ఆలోచనలు ఏవి ఉన్నాయో అవే రాక్షసులు, అసురులు. మనము మన మనస్సులోనే రెండు ఉంటాయి. శంకర్లు బృహదారణ్యకం యొక్క భాష్యంలో కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ దృష్టాంతాన్ని, దేవాసుర సంగ్రామాన్ని. దేవాసుర సంగ్రామం అంటే అది మన మనసులోనే జరుగుతూ ఉంటుంది, నిత్యము జరుగుతుంది. నిత్యము సకారాత్మకమైన భావాలకి, నకారాత్మకమైన ఆలోచనలకి, అసంకల్పాలకి ఆ కాన్స్టెంట్ బ్యాటిల్ జరుగుతూనే ఉంటుంది. అదే దేవాసుర సంగ్రామం. అయితే ధ్యానం చేయడం అంటే ఏంటి? సాక్షిగా అబ్జర్వ్ చేయడం. సో మనస్సులో జరిగేటటువంటి ఆ సకారాత్మకమైన సంకల్పాలకి, నకారాత్మకమైన సంకల్పాలకి ఉండే ఆ టెన్షన్, ఆ కాన్స్టెంట్ టెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేయాలి. సకారాత్మకమైన భావాలు వచ్చినా సాక్షి వల్ల ధ్యానం చేసిన ఆ 20 నిమిషాలు కూడా కళ్ళు మూసుకుని మనసులో ఏం జరుగుతోందో అబ్జర్వ్ చేయగలి. మంచి ఆలోచనలు వస్తే మంచి ఆలోచనలు వస్తాయి, వెళ్ళిపోతాయి. చెడు ఆలోచనలు వస్తే చెడు ఆలోచనలు వస్తాయి, వెళ్ళిపోతాయి. రెండు ఆలోచనలు కూడా వస్తాయి, వెళ్ళిపోతాయి. ఏది ఉండదు ఎప్పుడు మనం వెళ్ళిపోనిస్తే. సో కూర్చుని మనస్సులో ఏం జరుగుతుందో గమనించాలి. గమనించాలంటే అలర్ట్గా ఉండాలి. వాసుకి అనే పాము అలర్ట్నెస్కి ప్రతీక. సో అలర్ట్నెస్ ని ఆధారంగా చేసుకుని సాక్షిని ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం చేసినప్పుడు ఓంకారము, వాటెవర్ జపం, ఒక మంత్రం ఒకసారి జపం చేసి అలా సాక్షిగా కూర్చుని ఉండగలగాలి. మనసులో ఏం జరుగుతుందో గమనించాలి. మనసు అటు ఇటు పరిగెడుతుందని మళ్ళీ ఒకసారి ఓంకారము లేకపోతే వాటెవర్ మంత్రాన్ని ఆధారంగా చేసుకుని జపం చేస్తున్నామో ఆ మంత్రాన్ని మరొకసారి గుర్తు చేసుకోవడం. మళ్ళీ మనసు కాస్త కుదుట పడుతుంది. మళ్ళీ మనసులో అలజడి మొదలైతే మళ్ళీ ఏదో ఒక ఆలంబనాన్ని, మంత్రమో ఏదో ఒకటి ఆలంబనంగా చేసుకుని మళ్ళీ మనస్సును తీసుకొచ్చి ప్రజెంట్ మూమెంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఉంటుంది కాసేపు, మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ పరిగెడితే మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అలాగా సాక్షులమై కూర్చుని ధ్యానం చేయాలి. అదే సముద్ర మథనం యొక్క ప్రతీక. అయితే ఇలా చేసామనుకోండి, ఇనీషియల్గా రిజల్ట్ రాదు. ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. చాలా మందికి మొట్టమొదటిసారి ధ్యానం చేసినప్పుడు రకరకాల నెగిటివ్ అనుభవాలు కలుగుతాయి. కొంతమందికి ఏదో కాస్త అంటే కొంతమందికి ఏడుపు వస్తుంది, కొంతమందికి భయం వేస్తుంది, కొంతమందికి చిరాకు పుడుతుంది, కాళ్ళు నొప్పి పెడతాయి, తిమ్మిర్లు ఎక్కేస్తాయి, శరీరం కూర్చొనివ్వదు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వస్తుంది. ఫస్ట్ అది విషం బయటకు వస్తుంది. సముద్ర మథనంలో ఫస్ట్ విషం వచ్చింది. విషం వస్తే విషాన్ని ఏం చేశారు? శివుడు విషాన్ని తీసుకెళ్లి గొంతులో పెట్టుకున్నాడు. మింగేలేదు, మింగేసి తన మనస్సును పాడు చేసుకోలేదు, గొంతులో పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఆ విషము కిందకి మనస్సులోకి వెళ్ళకూడదు. విషం ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, ఆ తిట్లు గొంతు నుంచే ఉండాలి, హృదయం నుంచి ఉండకూడదు, మనస్సు నుంచి ఉండకూడదు. అది ప్రత్యేక అని చెప్పడం. ఆ ఫ్రస్ట్రేషన్తో డీల్ చేయాలి అని చెప్పడం. సో ముందు విషం పుడుతుంది, ముందు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్తో డీల్ చేయాలి. ఆ ఫ్రస్ట్రేషన్ దాటి ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి అలా ధ్యానం చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే ఫైనల్గా అమృతం పుడుతుంది. సో ఫస్ట్ అవుట్కమ్ ఫ్రస్ట్రేషన్, ఫైనల్ అవుట్కమ్ సైకలాజికల్ ఫ్రీడమ్, అమృతం. అయితే ఈ మధ్యలో ఆ కథలో 12 ఐటమ్స్ పుడతాయి, బోల్డ్ అన్ని ఐటమ్స్ పుడతాయి మధ్యలో. అందులో ఈ ఉచ్చైశ్రవసం అనే గుర్రం పుడుతుంది, ఐరావతం అనే ఆ ఏనుగు పుడుతుంది, ధన్వంతరి పుడుతుంది, లక్ష్మి పుడుతుంది. అంటే ఏంటి? అవన్నీ కూడా ఈ యోగ మార్గంలో మనము యోగ మార్గంలో సాధన చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే అమృతము, సైకలాజికల్ ఫ్రీడమ్ సిద్ధించే వరకు మధ్యలో బోల్డెన్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఓకే, అంటే ఒక విధంగా డిస్ట్రాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకో విధంగా మనలోనే బోల్డ్ అన్ని కేపబిలిటీస్ పుడతాయి. ఫస్ట్ ఈ ధ్యాన మార్గంలో మనమే ఇంకొంచెం ప్రొడక్టివ్ అయిపోతాం, ఉద్యోగాలు బాగా చేసుకోగలుగుతాం, డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతాం. ఇటువంటివన్నీ వస్తాయి. అక్కడ చెప్తున్న హెల్త్, ఆరోగ్యం బాగుపడుతుంది. ముందు ధన్వంతరి పుడుతుంది, అంటే ముందు ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత వేరే రకరకాల కేపబిలిటీస్. ఇది వరకు మనం ఎప్పుడు అసలు ఇటువంటి టాలెంట్ మనలో ఉందా అన్న డౌట్ వచ్చేటట్టు కూడా కొత్త కొత్త టాలెంట్లు మనలో ఉన్నవి, లోపల ఉన్న లేటెంట్ టాలెంట్స్ బయటకు వస్తాయి, కేపబిలిటీస్ పెరుగుతాయి. సో ఈ
ఐరావతం పుట్టడము, ఉచ్చైశ్రవసం అనే గుర్రం పుట్టడము అంటే ఏంటంటే ఆ కేపబిలిటీస్ పుడతాయి. కేపబిలిటీస్ పుట్టి కొంత 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 సంపదల్ని ఏర్పరచుకోగలుగుతాం, లేదా కొన్ని సిద్ధుల్ని సిద్ధించుకోగలుగుతాం. కానీ వాటిని చూసి అట్రాక్ట్ అయిపోయి వాటి దగ్గర ఆగిపోకూడదు. ఆగిపోకుండా ఇంకా ధ్యానం యొక్క సాధన కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే ఫైనల్లీ అమృతము. ఇక్కడ ఉన్న ప్రతీక అది అమృతోద్భవం. అమృతమును పుట్టించే ప్రయత్నంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవసం అనే గుర్రమును నేను, అంటే ఒక మంచి హై క్వాలిటీ గుర్రం. అంటే మనము మన నిజ జీవితంలో ఈ ధ్యాన మార్గంలో ఉండగా మన కేపబిలిటీస్, మన అంతఃకరణం యొక్క శుద్ధి జరిగి మన కేపబిలిటీస్ పెరిగి ఏమైనా సిద్ధులు సిద్ధించాయి అనుకోండి, ఆ సిద్ధులు పరమాత్మ యొక్క విభూతి అని చెప్పడం. ధ్యాన మార్గంలో చేస్తూ ఉండగా మనకి ఉద్యోగంలో బోల్డంత సక్సెస్ వచ్చింది, చదువులో బోల్డంత సక్సెస్ వచ్చింది, ఆరోగ్యం ఏదో చక్కగా కుదుట పడిపోయింది, మరొకటి ఏదో జరిగింది, మంచి మంచి పనులు జరుగుతాయి చాలా. ఏమైనా మంచి జరిగినప్పుడు ఆ మంచి జరిగిందంతా కూడా ఆ పరమాత్మ యొక్క విభూతి అని చెప్పడానికి ప్రతీక. ఉచ్చైశ్రవసం అశ్వానాం ఐరావతం గజేంద్రాణం అంటే వాటికి పౌరాణికంగా వేరే 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 దాన్ని ఏమంటారు, వైశిష్టం ఏదైనా ఉండుండొచ్చు భాగవతంలో కానీ ఎక్కడైనా పురాణాల్లో, నాకు తెలియదు. కాకపోతే ఆ ఉచ్చైశ్రవసాన్ని ఐరావతాన్ని రెండు కూడా ఇంద్రుడికి సమర్పిస్తారు. ఇంద్రుడి యొక్క గుర్రము, ఇంద్రుని యొక్క ఏనుగు అని చెప్తారు. అంటే ఫస్ట్ ఆ సముద్ర మతంలో పుట్టినవి. ఆయన అక్కడ అందరికీ లీడర్, దేవతలకి లీడరు ఇంద్రుడు కాబట్టి ఆయనకి ఆఫర్ చేస్తారు అవి. సో గుర్రములలో ఉచ్చైశ్రవసము నేను. ఉచ్చైశ్రవసం అంటే ఏంటంటే ద్వివచనం పదం, అది డ్యూవల్ నంబర్లో చెప్పిన పదం ఉచ్చైశ్రవస్. అది ఉచ్చైశ్రవస్ శబ్దానికి ఉచ్చైశ్రవాహ, అది ఉచ్చైశ్రవాహ ఉచ్చైశ్రవస ఉచ్చైశ్రవసం ద్వివచనం, ప్రథమ విభక్తి ద్వివచనం. అంటే రెండు చెవులు పైకున్న చెవులు కలిగినది అని అర్థం. పైకి లేచి ఉన్న చెవులు కలిగినది అని అర్థం ఉచ్చైశ్రవస్ అంటే. ఉచ్చైహి శ్రవ అంటే పైకున్న చెవులని లిటరల్ గా. ఎటిమాలజీ అంటే గుర్రాలన్నీ అలాగే ఉంటాయి. అందులో మరి ఆ ఉచ్చైశ్రవస్ లో పేరులో ఏం స్పెషాలిటీ లేదు, ఎందుకంటే అన్ని గుర్రములు ఉచ్చైశ్రవసం అని చెప్పచ్చు. అన్నిటికీ చెవులు పైకి లేచి ఉంటాయి కదా. సో ఉచ్చైశ్రవసం అశ్వానం. కానీ కథలో ఆ సముద్ర మథనంలో పుట్టినటువంటి గుర్రమునకు పేరు ఉచ్చైశ్రవస్. సో అశ్వముల్లో ఉచ్చైశ్రవస్సు, అలాగే గజేంద్రుల్లో ఐరావతము. ఈ రెండు నేను. నరులలో రాజుని నేను. నరులలో రాజు గొప్పవాడు. రాజుని నేను. రాజుకి వైశిష్ట్యము ఉన్నది. రాజు యొక్క వైశిష్ట్యము మనందరికీ తెలిసిందంటే లార్డ్షిప్ ఎవరికైతే ఉంటుందో. ఇప్పుడు ఎక్కడైనా ఒక టీంకి మీకు లీడర్ కనిపించాడు అనుకోండి, అంటే ఆ టీం మీద లార్డ్షిప్ ఉన్నటువంటి లీడర్ కనిపించాడు అనుకోండి. లార్డ్షిప్ అంటే చక్కని శ్రీకృష్ణుడు లాంటి లార్డ్షిప్ ఉన్నవాడు ఎక్కడైనా కనిపించాడు అనుకోండి, అది ఆ పరమాత్మ యొక్క విభూతి అని తెలియచేయట. అదిగో చూసా, చక్కని ఐశ్వర్యం ఉన్నది, అంటే ఈశ్వర భావం ఉన్నది ఈ మనిషిలో అని అక్కడ మనము పరమాత్మ యొక్క విభూతిని గుర్తించవచ్చు. అది అందుకని నరాణం నరాధిపం. చదువుదాం భాష్యము. ఉచ్చైశ్రవసమశ్వానాం ఉచ్చైశ్రవానామ అశ్వః తం మాం విద్ధి జానీహ. ఉచ్చైశ్రవసం అనే గుర్రమును నేను అని తెలుసుకో. ఎక్కడొచ్చింది ఈ ఉచ్చైశ్రవసం అనే గుర్రం యొక్క రిఫరెన్స్? అమృతోద్భవం, అమృత నిమిత్త మథనోద్భవం. అమృతాన్ని పుట్టించడానికి జరిగినటువంటి మథనంలో. అమృతం పుట్టాలంటే మథనం జరగాలి. ఇప్పుడు మన అమృతం పుట్టడము అంటే మన స్కిల్, ఏదో ఒక స్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఏ స్కిల్ అయినా ఆ స్కిల్ని బాగా పదును పెట్టాలనుకో. ఇప్పుడు సంగీతం అంటే ఇష్టం, సంగీతం పడడం వచ్చు. ఆ సంగీతం ఒక స్కిల్ బాగా పాలిష్ అవ్వాలి అంటే ఫుల్ కేపబిలిటీని అచీవ్ చేయాలనుకోండి, సంగీతంలో మథనం జరగాలి, ప్రాక్టీస్, బోల్డ్ అంత సాధన జరగాలి. అండ్ సాధన చేయడం ఏం తేలిక కాదు కదా. ఎప్పుడెప్పుడు సాధన చేద్దాం అనుకున్నా మనసు ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం అని అంతకన్నా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని చూపిస్తుంది.
కానీ ఆ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని కాదనుకుని సాధన చేయాలి. అంతే కదా. ఇప్పుడు 10,000 గంటలు సాధన చేస్తేనే కానీ ఎక్స్పర్టీస్ రాదంటారు అని ఒక పెద్ద ఆయన రాశాడు అక్కడ పుస్తకంలో. మాల్కమ్ గ్లాడ్వెల్ అని ఆయన. ఆ, ఏ ఏ ఫీల్డ్లో అయినా ఎక్స్పర్టీస్ రావాలి అంటే మినిమం 10,000 అవర్స్ ప్రాక్టీస్ ఉండాలి. అది లెక్కలు అవి ఉండొచ్చు, సంగీతం అయి ఉండొచ్చు, డ్యాన్స్ అయి ఉండొచ్చు, ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎక్స్పర్టీస్ రావాలి అంటే 10,000 గంటల పాటు ప్రాక్టీస్ ఉండాలి మినిమం. స్పోర్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు టెన్నిస్ రాజర్ ఫెడరర్ లేకపోతే నాడాలో ఉన్నారు అనుకోరు అలాంటి వాళ్ళు, ఆర్ సెరీనా విలియమ్స్ అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తే ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. అలా పుట్టిన వెంటనే వచ్చేలేదు కదా, ప్రాక్టీస్ చేయగా చేయగా వచ్చారు. అంటే మినిమం 10,000 అవర్స్ ప్రాక్టీస్ ఉండాలి ఎక్స్పర్టీస్కి అని ఎవరో రీసెర్చ్ రాసి పుస్తకం రాశారు. మరి 10,000 గంటలు ప్రాక్టీస్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? రోజుకి 8 గంటలు ప్రాక్టీస్ చేసిన ఎన్ని రోజులు పడుతుంది? కనీసం 3.5-4 ఏళ్ళు మినిమం. రోజుకి 8 గంటలు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు 10,000 గంటలు అవుతుంది. అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి? ఆ కమిట్మెంట్ ఉండాలి అంటే అది అమృతం. అమృతం ఎప్పుడు వస్తుంది? ఫైనల్గా ఆ కేపబిలిటీ యొక్క ఫుల్ కంప్లీట్ ఎక్స్పర్టీస్ వచ్చినప్పుడు దానికి అమృతం అని పెట్టుకోవచ్చు స్టేట్. మరి అది ఎప్పుడు వస్తుంది? అది బోల్డ్ అంత ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఆ ప్రాక్టీసే మథనం అంటే. అమృత నిమిత్త మథనోద్భవం. ఆ ప్రాక్టీస్కి ప్రతీక మథనము. ఆ మథనము ఆ ప్రాక్టీస్కి ప్రతీక. సారీ. ఐరావతం ఇరావత్యాః అపత్యం గజేంద్రాణం హస్తీశ్వరాణం తం మాం విద్ధి ఇత్యనువర్తతే. అలాగే గుర్రములలో ఉచ్చైశ్రవసము ఎలాగో అదే విధముగా ఐరావతం అనే ఏనుగు. ఐరావతం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇరావతికి పుట్టిన, ఇరావతి అనే ఏనుగుకి పుట్టినది. ఇరావత్యాహ అపత్యం, ఇరావతకి పుట్టినది కాబట్టి ఐరావతమైనది. ఈ అయింది ఆది వృద్ధి వచ్చి. సో అటువంటి గజేంద్రులలో హస్తీశ్వరులు అంటే ఏనుగుల యొక్క లార్డ్స్ అంటే ఆల్ఫా మేల్ ఏనుగుల్లో ఐరావతం నేను. నరాణం మనుష్యాణం చ నరాధిపం రాజానాం మాం విద్ధి ఇది జానీహ. నరులలో రాజును నేను. నరులందులోకి శ్రేష్ఠుడైనటువంటి రాజు ఎక్కడైనా కనిపిస్తే, ఐశ్వర్య భావం, చక్కని ఐశ్వర్య భావం ఉన్నటువంటి రాజు కనిపిస్తే అదిగో అది పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించడానికి. చక్కని శ్లోకం చదువుదాము. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.